మన తెలంగాణ విమానయాన రంగ చరిత్రలోనే సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించబోతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని కేంద్రం వెల్లడించింది. కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా ఈ టెర్మినల్ ను తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ప్రకటించారు. వరంగల్ తో పాటు బోర్డర్ స్ట్రాటజికల్ ప్రాంతమైన ఆదిలాబాద్ లో కూడా రక్షణ శాఖ భాగస్వామ్యంతో మరొక ఎయిర్పోర్ట్ కు అడుగులు పడ్డాయి. ఈ రెండు చోట్ల కేవలం విమానాల రాకపోకలే కాకుండా ఎంఆర్ఓ, ఎయిర్ కార్గో, పైలట్ శిక్షణా సంస్థల ఏర్పాటుకు కేంద్రాన్ని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒప్పించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్టుదలతో నేడు పట్టాలెక్కిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో రికార్డు స్థాయిలో భూసేకరణ పూర్తి చేయడంతోనే ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించిందని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను ఆదర్శంగా తీసుకొని మరి ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు రావాలని కేంద్రం పిలుపునివ్వడం విశేషం. అభివృద్ధిపై స్పష్టమైన విజన్, పక్కా ప్రణాళిక ఉంటే కేంద్రం నుంచి ప్రాజెక్టులను ఎలా సాధించవచ్చో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు క్షేత్రస్థాయిలో ఇలాంటి విజయాలతోనే గట్టి సమాధానం చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు నిరంతరం నీచ రాజకీయాలు చేస్తుంటే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ వేదికగా కొట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నారు. ఇందుకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.